ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా అలేఖ్య చిట్టి పికిల్స్ పేరు సోషల్ మీడియాలో వినిపిస్తుంది. కస్టమర్లతో అమర్యాదగా మాట్లాడినందుకు ఆమెపై సోషల్ మీడియాలో విపరీతమైన నెగిటివిటీ ఏర్పడింది. కనిపిస్తే కొట్టేస్తారో అనే రేంజ్ లో వాతావరణం ఏర్పడింది. అలేఖ్య చిట్టి పికిల్స్ పై మీమ్స్ కూడా ఫేమస్ అయ్యాయి. సినిమా వాళ్ళు కూడా దీనిపై సెటర్లు వేశారు. అయితే బుల్లితెరపై ఎంటర్టైన్మెంట్ షోస్ లో కూడా దీనిపై ప్రత్యేకంగా స్కిట్లు కూడా వేశారు అలేఖ్య చిట్టి పికిల్స్ పై. ఇంత నెగిటివిటీని ఎదుర్కొన్న తర్వాత కూడా ఈ అలేఖ్య చిట్టి పికిల్స్ సిస్టర్స్ మళ్లీ వ్యాపారం స్టార్ట్ చేశారు. అందుకు సంబంధించి వీడియో కూడా అలేఖ్య తన ఇన్స్టాలో షేర్ చేశారు. అయితే ఆ వీడియోలో ఏముంది అంటే ఆమె మాట్లాడుతూ ఎన్ని అడ్డంకులు వచ్చినా తట్టుకు నిలబడే శక్తి ఇవ్వమని దేవుణ్ణి మొక్కని రోజంటూ లేదు. మన అలేఖ్య చిట్టి పికిల్స్ కి సంబంధించి వాట్సాప్ నెంబర్ ఎందుకు బ్యాన్ అవుతుందో అసలు అర్థం కావడం లేదు. సరే బ్యాన్ అయింది కదా అని 2వ నెంబర్ పెట్టుకున్నాము, అది కూడా బ్యాన్ అయింది. ఎంతో భరించి బాధని దిగమింగుకొని 3వ నెంబర్ కూడా తీసుకున్నాము. 4 రోజుల తర్వాత అది కూడా బ్యాన్ అని చూపిస్తుంది. పెద్దలు చెప్తూ ఉంటారు కదా, గాయమైన చోటే రోకలి పోటు అని. మాకంటూ ఫైనాన్షియల్ గా ఏదైనా ఉందా అంటే అది ఈ అలేఖ్య చిట్టి పికిల్స్ మాత్రమే. దీనిని నమ్ముకొని నా కుటుంబంతో పాటు కొన్ని కుటుంబాలు కూడా ఆధారపడి ఉన్నాయి. ఆర్డర్స్ పెట్టాలని అనుకున్న వాళ్ళు మా వెబ్సైట్ లోకి వెళ్లి పెట్టొచ్చు, లేకపోతే మా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో ఆర్డర్ చేయొచ్చు అంటూ చెప్పుకొచ్చింది అలేఖ్య చిట్టి. అయితే అలేఖ్య చిట్టి పికిల్స్ వాట్సాప్ నెంబర్ అన్నిసార్లు బ్లాక్ అవ్వడానికి కారణం ఏమై ఉంటుంది అంటూ సోషల్ మీడియాలో నెటిజన్స్ సందేహం వ్యక్తం చేస్తున్నారు. అత్యధిక శాతం మంది కస్టమర్స్ రిపోర్ట్ కొట్టడం వల్లే ఇలా అయింది అంటున్నారు. అంటే ఈమెపై జనాలు ఇంకా కోపంగానే ఉన్నారన్నమాట. ఇప్పుడు ఆమె ఇన్స్టాలో ఆర్డర్స్ పెట్టమని చెప్తుంది. ఆమెకొచ్చే ఆర్డర్స్ కంటే తిడుతూ మెసేజ్ చేసే వాళ్ళే ఎక్కువ ఉంటారేమో. ఇలాంటి సిచ్యువేషన్స్ లో ఈ అక్క చెల్లెళ్ళు నెగిటివిటీని తట్టుకొని ఎలా వ్యాపారాన్ని ముందుకు కొనసాగిస్తారో చూడాలి. మరోపక్క ఈ ముగ్గురు అక్క చెల్లెల్లో ఒకరికి బిగ్ బాస్ సీజన్ 9 లో పాల్గొనే అవకాశం వచ్చిందట. ఇందులో ఎంతవరకు నిజముందో చూడాలి మరి.